Harsha Hospital, Center for Plastic and Cosmetic Surgery, Liposuction, Tummy tuck, breast surgery, lip, chin and nose correction సేవలు. మీ అందానికి నమ్మకమైన చిరునామా హర్ష హాస్పిటల్స్ కొంపల్లి హైదరాబాద్. తెలంగాణ అభివృద్ధి విషయంలో ఎవరి పట్ల వివక్ష చూపకుండా రాజకీయాలకు అతీతంగా కార్యక్రమాలను చేపడుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. అభివృద్ధి పనిలో అధికార ప్రతిపక్ష నియోజకవర్గాలనే తేడా చూపించట్లేదంటున్నారు. పేదవాడి కళ్ళలో ఆనందం చూడాలని, తాము పాలకులం కాదని ప్రజాసేవకులమని, అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలందరి సహకారం కావాలని సీఎం కోరారు. బాసరా సరస్వతి ఆలయ పునర్నిర్మాణం కోసం 225 కోట్లతో ఈ వారం సీఎం శంకుస్థాపన చేశారు. క్రీడా రంగంలో హైదరాబాద్ను దేశానికి రోల్ మోడల్గా తీర్చిదిద్దేందుకు యాక్షన్ ప్లాన్ రెడీ చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. సమాజాభివృద్ధికి చేసే కార్యక్రమాలను ఖర్చుగా కాకుండా భాగస్వామ్యంగా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులకు సంబంధించి వివిధ కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులతో ఈ వారం సీఎం సమావేశమయ్యారు. సిఎస్ఆర్ పేరిట చేస్తున్న ఖర్చుకు 100% సత్ఫలితాలుండాలన్నారు. తమ ప్రభుత్వం విద్య, వైద్యం, జలవనరుల సంరక్షణకు ప్రాధాన్యమిస్తుందన్నారు. కంపెనీలు వీటిలో ఏ రంగన్నైనా ఎంచుకుని సిఎస్ఆర్ నిధులు వినియోగించాలని సూచించారు. విద్యపై పెట్టే వ్యయాన్ని తాము భవిష్యత్ తరాలపై పెట్టే పెట్టుబడిగా భావిస్తున్నామని సీఎం తెలిపారు. సిఎస్ఆర్ నిధుల వినియోగం కోసమే ప్రత్యేక అధికారిని నియమించామని, కంపెనీల ప్రతినిధులు అతనితో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే రహేజా గ్రూప్ 50 కోట్లు, రామ్కీ గ్రూప్ 50 కోట్లు, యశోద ఫౌండేషన్ 10 కోట్లు విద్యాభివృద్ధికి కేటాయించేందుకు ముందుకొచ్చాయి. ఈ కంపెనీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. ఈ వారం రిపబ్లిక్ ఆఫ్ ఘనా దేశ హైకమిషనర్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తెలంగాణ ఘనా పరస్పర సహకారంతో పనిచేయాలని ఆ దేశ హైకమిషనర్ క్వాసి ఒబిరి సీఎం ని కోరారు. ఘనా హైకమిషనర్ గా భారత్ లో బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి హైదరాబాద్ వచ్చిన ఆయన ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. విద్య, శాస్త్ర సాంకేతిక, ఆరోగ్య, వాణిజ్య రంగాల్లో పరస్పర సహకారాన్ని ఘనా హైకమిషనర్ కోరగా సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. అదేవిధంగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబర్చారు. టాటా లాక్హీడ్ మార్టిన్ ఏరోస్ట్రక్చర్స్ లిమిటెడ్ ఎండీ టిమ్ రైఫిల్. హైదరాబాద్ వచ్చిన ఆయన సీఎం నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. తమ సంస్థ పెట్టుబడులపై చర్చించారు. అంతర్జాతీయ అవసరాల కోసం భారతదేశంలో F-16 యుద్ధ విమాన వింగ్స్ ను ఉత్పత్తి చేసేందుకు తమ సంస్థ పనిచేస్తున్నట్లు వివరించారు. అలాగే C-130J సూపర్ హెర్క్యులస్ ఫైనల్ అసెంబ్లీ లైన్ ను స్థాపించడానికి కంపెనీ చేస్తున్న ప్రయత్నాల గురించి చర్చించారు. నిర్మల్ జిల్లా బాసరా జ్ఞాన సరస్వతి ఆలయ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి 225 కోట్లతో పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. దేవస్థానం పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేయటానికి ముందు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే తమ మనవడికి అక్షరాభ్యాసం చేయించారు. తెలంగాణ అభివృద్ధి విషయంలో తారతమ్యం లేకుండా, వివక్ష చూపించకుండా రాజకీయాలకు అతీతంగా కార్యక్రమాలు చేపడుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అభివృద్ధి పనుల్లో అధికార ప్రతిపక్ష సభ్యుల నియోజకవర్గాల తేడా లేకుండా కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని వివరించారు. ఆదిలాబాద్ జిల్లా పిప్రి గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. 2034 నాటికి ఆదిలాబాద్ జిల్లా అత్యంత అభివృద్ధి చెందిన పారిశ్రామిక వాడగా, పర్యాటక ప్రాంతంగా, విద్యా కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును తిరిగి ప్రారంభించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు సీఎం. బాసరా సరస్వతి అమ్మవారి ఆలయాన్ని దేశంలోనే గొప్ప ఆలయంగా తీర్చిదిద్దుతామన్నారు. వచ్చే గోదావరి పుష్కరాల కోసం ఆలయాల అభివృద్ధి కార్యాచరణలు, గూడెంలోని సత్యనారాయణ స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 30,149 స్వయం సహాయక సంఘాలకు 53 కోట్ల చెక్ ను అందజేశారు. గోదావరి పుష్కరాలు ఏదైతే మనం కార్యక్రమం తీసుకున్నామో
పాసర నుంచి భద్రాచలం వరకు ఏదైతే మందిరాల అభివృద్ధి అనుకున్నామో అందులో మొట్టమొదటి ఆలయ అభివృద్ధి కింద గూడెం సత్యనారాయణ స్వామి ఆలయాన్ని అభివృద్ధి చెయ్యడానికి ఈ వేదిక మీద నుంచే మనం నిర్ణయం తీసుకుంటున్నాం. తక్షణమే అధికారులను, కలెక్టర్లను ఆ ప్రాంతం పర్యటించి దాన్ని మొత్తం అంచనాలు సిద్ధం చేయండి. ఈ మందిరాన్ని అభివృద్ధి చేయడానికి కూడా నిధులు మంజూరు చేస్తామని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా. కొట్లాట కోసం, ఒక స్ఫూర్తి కోసం ఈ ఆదిలాబాదునే ఎన్నుకున్నాం. నేను, మిత్రులు బట్టి విక్రమార్క గారు. ఈనాడు కూడా తెలంగాణ అభివృద్ధిని ఆదిలాబాదు ద్వారానే ప్రపంచానికి చూపించాలి. గోదావరి జలాలను ఒడిసి పట్టాలి. ఈ నేలను సస్యశ్యామలం చెయ్యాలి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలి. దానికోసం మీ అందరి సహకారం కావాలి. దీర్ఘకాలంలో తెలంగాణలో క్రీడల అభివృద్ధి తమ లక్ష్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఒలింపిక్స్ హైదరాబాద్లో నిర్వహించే స్థాయిలో సదుపాయాలుండాలన్నారు. క్రీడా రంగంలో హైదరాబాద్ను దేశానికే రోల్ మోడల్ గా తీర్చిదిద్దాలని, అందుకనుగుణంగా యాక్షన్ ప్లాన్ రెడీ చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం. గచ్చిబౌలి స్టేడియం అభివృద్ధిపై ఈ వారం తెలంగాణ స్పోర్ట్స్ హబ్ ప్రతినిధులతో సీఎం సమావేశమయ్యారు. ప్రపంచంలోనే అత్యుత్తమ క్రీడా వేదికగా తీర్చిదిద్దాలన్నదే తన లక్ష్యమన్నారు. వచ్చే జూన్ 2న స్టేడియం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తానని స్పష్టం చేశారు. గచ్చిబౌలి స్టేడియంలో హెలీప్యాడ్ తో పాటు ప్రపంచ స్థాయి సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. భవిష్యత్తులోనూ ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ప్రణాళిక సిద్ధం చేస్తామన్నారు. స్టేడియం అభివృద్ధి విషయంలో బోర్డుకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. దేశ యువత మైదానాలను ఎందుకు వదిలేస్తున్నారనే అంశంపై ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. యువతను సరైన మార్గంలో పెట్టకపోతే దేశం ప్రమాదకర పరిస్థితుల్లోకి వెళ్లిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన 74వ ఆల్ ఇండియా పోలీస్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ ముగింపు కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. భారత ఫుట్బాల్ చరిత్రలో హైదరాబాద్ నర్సరీ ఆఫ్ ఇండియన్ ఫుట్బాల్ అనే పేరు గడించిందన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉందన్నారు. అందుకోసమే రాష్ట్రంలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ నెలకొల్పామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి సైతం స్వయంగా మైదానంలో మ్యాచ్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఆ ఛాంపియన్షిప్ లో ప్రతిభ కనబర్చిన టీంలకు ట్రోఫీలను అందించారు. वो टीम में हैदराबाद से 7 खिलाड़ी ओलंपिक्स में फुटबॉल खेले थे. उसके बाद 70 साल में कभी भी ओलंपिक्स में अपना जगह हम तय नहीं कर सका. और हैदराबाद पुलिस टीम का भी इस देश में एक जगह है. 1950 से लेकर 1970 तक 20 साल, ये 20 साल में 16 मेडल्स हैदराबाद पुलिस फुटबॉल टीम ने ले आकर नेशनल लेवल पे हैदराबाद का नाम रोशन किए. आज जो हम जहां पर फुटबॉल के लिए गच्चिबौली स्टेडियम 70 acres of campus we have initiated in 2000. We have organized national games, Afro-Asian games, world military games, सब सारे हम लोग होस्ट किए. देश के खिलाड़ियों को तैयार करने के लिए हम लोग कोशिश किए, मगर उसके बाद 20 साल ऐसे ही छोड़ दिए. कभी सोचा भी नहीं खिलाड़ियों को तैयारी करने के लिए. తెలంగాణ హైకోర్టు జోన్ 2 భవన నిర్మాణానికి రాజేంద్ర నగర్ లో శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ హాజరయ్యారు. సీఎంతో కలిసి ఆయన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ అంకురార్పణ కార్యక్రమం తెలంగాణ చరిత్రలోనే ప్రత్యేకమైన రోజని ముఖ్యమంత్రి అభివర్ణించారు. కోర్టు సముదాయాన్ని నిర్మించటమంటే కులమతాలకు అతీతంగా ప్రజల కోసం ఓ పవిత్ర స్థలాన్ని నిర్మించటమేనన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పౌరులకు చివరి ఆశ, నమ్మకం న్యాయస్థానమేనని, అలాంటి న్యాయస్థానాన్ని నిర్మించే అవకాశం తమ ప్రభుత్వానికి రావటం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. కొత్త హైకోర్టు భవనం ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలుస్తుందని, న్యాయం కోసం వచ్చే పేదలు, బలహీనులకు భరోసా ఇస్తుందని సీఎం రేవంత్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. 2027 డిసెంబర్ నాటికి ఈ భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.